ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట కీర్తన గ్రంథంలో నుంచి 91వ అధ్యాయము 11, 12 వచనములు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించెను. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. చూడండి, దేవుణ్ణే నమ్ముకుని దేవుని మీదే ఆధారపడి దేవుడే దిక్కనుకుని జీవిస్తున్న ప్రతి బిడ్డకి దేవుడిస్తున్న వాక్యం ఇది. ఎందుకంటే సగం దేవుల్లో ఉండి సగం లోకానుసారంగా ఉంటే గనక అది కష్టం. కానీ దేవుడే కావాలి, దేవుడే మాకు దిక్కు, దేవుడు తప్పితే మాకెవరూ లేరని ఎంతమంది అయితే నమ్మి విశ్వసిస్తారో వారికి మాత్రమే దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంటున్నాడు. నీ పాదాలకు రాయి తగలకుండా వారు నిన్ను ఎత్తి పట్టుకుంటారంట. ఎట్లా ఎత్తి పట్టుకుంటారు? వారు చేతులతో ఎత్తి పట్టుకుంటారంట. చూడండి, ఒకవేళ సడన్గా బయటికి వెళ్తున్నప్పుడు అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు అనుకోకుండా స్కిడ్ అవ్వటమో అనుకోకుండా జారి పడిపోవటమో జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు అందరు అనుకుంటారు, ఎలా మీరు బ్రతికారు, ఏమీ కాకుండా ఎలా మీరు బ్రతికారని చాలామంది అంటూ ఉంటారు. అలాంటి టైంలో దూతలు పక్కనే కావలిగా ఉండి వాటి చేతుల మీద మరి మనల్ని ఎత్తి పట్టుకుంటాయి. కాబట్టి మన శరీరానికి ఏ గాయము తగలనీయకుండా, ఒకవేళ తగిలిన అవి చిన్న చిన్న గాయంలే తగులుతాయి కానీ పెద్దవి తగలనీయకుండా దేవుడు వాటికి ఆజ్ఞాపిస్తాడు, వాటికి ఆర్డర్ వేస్తాడనమాట. మీరు వెళ్ళి నా బిడ్డల్ని కాపాడండి అని. చూడండి, దేవునితో ఉండి దేవుని వైపు తిరిగితే దేవుని మార్గంలో నడిస్తే ఎంత మరి సేఫ్టీయో, ఎంత ఆశీర్వాదమో. చూడండి, ఆయన్నే నమ్ముకునే ప్రతి బిడ్డకి కూడా దేవుడే ఆధారంగా ఉంటాడు. కానీ కొంతమంది ఉంటారు, దేవుని వైపు తిరుగుతారు, దేవుని మాటలు వింటారు, కానీ ఏదైనా సమస్య వస్తే, ఏదైనా బాధ వస్తే వెంటనే లోకం వైపు తిరిగిపోతారు, లోకంలో మనుషుల వైపు తిరుగుతారు. వారి బాధలన్నీ కూడా లోకంలో ఉన్న మనుషులకే చెప్పుకుంటారు. అది కరెక్ట్ కాదు. నువ్వు దేవుని వైపు ఉన్నప్పుడు దేవునికే చెప్పుకోవాలి. దేవునితో ఉన్నప్పుడు దేవుని దగ్గరే మొరపెట్టాలి. దేవుని సన్నిధానంలో మోకరించు, ఆయనకు మొరపెట్టు. ఆయన దూతలు కావలిగా ఉన్నాయి కాబట్టి నీ పరిశుద్ధాత్మదేవుడు నీకు ఏ పని కావాలన్నా ఆ పని చేసి పెడతాడు. ఆయన చిత్తంలో నువ్వేమడిగినాను, వాక్యానుసారంగా ఏమడిగినాను సమస్తము కార్యములు ఆయన చేసి పెడతాడు. చూడండి, అందుకే దేవాది దేవుడు దూతల్ని కావలిగా ప్రొటెక్షన్గా ఉంచుతా అంటున్నాడు. అందరూ అనుకోవచ్చు, వివిఐపీస్కి వాళ్ళకి సెక్యూరిటీస్ ఉంటారు కదా, మరి పెద్ద ఉంటారు కదా అని. ఎంతమంది ఉన్నా ఎవరు ఉన్నా దేవుని యొక్క దూతలు కావాలి మాత్రము అవి నిరంతరం ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క దూత కనురెప్పపాటులో మిమ్మల్ని ఆ దూతలు ప్రొటెక్షిస్తూ ఉంటాయన్నమాట. చూడండి, అంత గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాడు. అందుకే దేవుణ్ణి ఆధారం చేసుకొని దేవుని వైపు మనం తిరగాలి. ఈ గొప్ప వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు నా పరమ తండ్రి. అవునయ్యా, మా మార్గం మధ్యలో దూతల్ని కావలిగా ఉంచిన వాడవు నీవు. మా పాదములకు రాయి పట్టకుండా నా పరమ తండ్రి, రాయి తగలకుండా వాటిని ఎత్తి పట్టుకోమని చెప్పిన దేవుడు నీవే నా పరమ తండ్రి. నీవు రాజాది రాజువు, దేవాది దేవుడు నా పరమ తండ్రి. అయ్యా, నీవు తప్ప ఏ దేవుడు మాకు లేడయ్యా. నీవే మా దేవుడవు, నీవే మా రక్షకుడు నా పరమ తండ్రి యేసయ్య. తండ్రి, నా పరమ తండ్రి యేసయ్య, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఇరుకులు వచ్చినా నీ వైపు తిరిగే కృపను మాకు దయచేయండి. నీ మార్గంలో నడిచే నా పరమ తండ్రి అటు యోగ్యత మాకు దయచేయండి నా పరమ తండ్రి. రాజాది రాజువు, దేవాది దేవుడు నా పరమ తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా నా తండ్రి నీవే నా పరమ తండ్రి. మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. ప్రతి బిడ్డని దీవించండి, ప్రతి బిడ్డని ఆశీర్వదించండి నా పరమ తండ్రి. అదే రీతిగా నా పరమ తండ్రి యేసయ్య, నీ దాసులను కూడా జ్ఞాపకం చేసుకోండి. హోలీ స్పిరిట్ అడ్మినిస్ట్రేషన్ జ్ఞాపకం చేసుకోండి. ఈ డైలీ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే, కృపగల తండ్రి నామంలోనే ఈ ప్రార్థనంతా కూడా అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.